మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఓకే, కానీ బాబాయ్ ఒకటైతే చెప్పండి, బయట డేవిడ్ వార్నర్ అన్న దగ్గర నుంచి నిన్న కృష్ణారెడ్డి గారి ఫంక్షన్ వరకు రాజేంద్ర ప్రసాద్ గారిని అంటే మంచి మాట్లాడే వాళ్ళు ఉన్నారు, చెడు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ మంచి మాట్లాడే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, కూతురు చనిపోయిన తర్వాత ఆయన కొంచెం మైండ్ అనేది మైండ్ లేదు ఏం లేదు కానీ అప్సెట్ అయిన మాట వాస్తవం కాదని ఎవరంటారు. కన్న కూతురు 37 ఏళ్ళకి చనిపోయింది, దానివల్ల ఇబ్బంది పడుతున్నారు, అప్సెట్ అయిన మాట వాస్తవం. కానీ దాని నుంచి బయటకు వచ్చేసాం మనం. మీరు ఎందుకు రేపు రవితేజ నేను మాస్ జాతర అని ఒక సినిమా చేస్తున్నాం. మాస్ జాతర మీరు ఆ సినిమా చూస్తే తెలిసిపోద్ది నేను ఎలా ఉన్నాను, ప్రస్తుతం ఎలా ఉన్నాను అనేది. తాత మనోడు ఇద్దరం అందులో నా సామిరంగా కొట్టేది, మనం సాయంకాలం మంది వేసుకుని కొట్టేసుకుంటాం ఇద్దరం. తాత మనవడు, ఎందుకంటే ఆయన పెంచింది వీడు. బ్రహ్మాండంగా రాయబడి బ్రహ్మాండంగా తీయబడుతుంది. రేపు థియేటర్లో మీరు అందరూ నవ్వి చచ్చిపోతారు, ఇంక గొడవలేదు. ఆ సినిమాలు వచ్చేస్తే ఇంకేముంటుంది అబ్బాయి, అసలు ఈయనకి ఇలాగే కావాలి మనం అంటారు. అదొకటి ఉంది డేంజర్. నన్ను అలాగే నేను అందులో నుంచి మారిపోయి నచ్చదు మీకు, అలా ఉండే అవకాశం లేదు. బట్ ఏది ఏమైనా మనం ఏంటో ఇవాళ మారిన ఈ మీడియా పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం. మనం తెలుసుకోవడం మంచిదేగా, దేవుడు అందుకే చేశాడేమో అలాగా. మీ జీవితంలో ఫస్ట్ టైం ఇదేనా? ఫస్ట్ టైం నిజమా లైఫ్ లో వచ్చి నేను మొత్తం డెసిషన్ తీసుకున్నాక. అసలు ఎవరిని నువ్వు అన్నగా జీవితంలో మీరే 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 మీరు బిడ్డలైనా సరే మీరే. అది మనం లెట్ us ట్రై ఫర్ ఇట్ అండ్ బీ హ్యాపీ. మన పని మనం చేసుకుంటే ఆ గౌరవం మామూలే. అందులో నేను చేసిన వర్క్కి నాకున్న గౌరవం ఇండస్ట్రీలో డెఫినెట్గా ఉంది, అందులో అనుమానమే లేదు. అందుకే కదా నా కోసం ఎలా రాస్తున్నారు క్యారెక్టర్లు. ఇప్పుడుగా విన్నావు నువ్వు ఒక కథ చెప్పారు, వెళ్ళారు, నాకు నన్ను బేస్ చేసుకునే క్యారెక్టర్లు రాస్తున్నారు. షష్టి పూర్తి అంటే నాకే షష్టి పూర్తి. అవును, మీ 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 కళ్ళ ముందు పెళ్లి దగ్గర నుంచి షష్టి పూర్తి దాకా ఒక జర్నీ చేసిన ఒక నటుడు. ఇట్స్ నాట్ ఏ జోక్. శ్రీరస్తు శుభమస్తులు స్టార్ట్ చేసాం అప్పుడు మనం. బాపు గారు, కేవి మహాదేవన్ గారు, మహానుభావుల బాపు రమణలు అందరూ. ఇవాళ ఇళయరాజా గారు, నిన్న ఇళయరాజా గారు ఎంత ప్రేమించాడు, నీకు ఆ ఫోటోలు అవి ఇచ్చి ఉంటాడు, తీసుకుని వెయ్యి. ఆయన అసలు ఆయన బర్త్డే నేను కేక్ పెడతాడే ఉండరా, ఆయన ఒరే అంటాడు. లేడీస్ టైలర్ దగ్గర నుంచి నన్ను ఆప్ చేసి ఆయన నాకు పెడుతున్నారు కేక్. మీకు ఆ ఫోటోలు అవన్నీ ఉన్నాయి, చూడొచ్చు మీరు. సో ప్రేమలకి ఏం ప్రాబ్లం లేదండి, కావాల్సినంత ప్రేమలు నాకు దొరుకుతున్నాయి. నేను అందుకే అన్నానే, నాకు ఫ్యాన్స్ లేరు, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్. సో మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్సే. ఏదన్నా ఒకటి ఇట్లా ఉన్నా అట్లా ఉన్నా సరదాగా కలుపుకుని పోతుండాలి తప్పితే దాన్ని ఏదో హైలైట్ చేసి తద్వారా వాడికి ఏదో ఇది వ్యూయర్షిప్ వాడి బద్దషిప్ ఏదో నేను మంచివాడిని కాదు అంటే వాడికి వచ్చే వ్యూయర్షిప్ ఏంటో నాకు అర్థం కాదు. మనం మంచివాళ్ళు అంటేనే కదా ఇంకా మంచి సినిమాలు చూసేది. డెఫినెట్గా మీ మీద గౌరవం ఇండస్ట్రీకి ఉంది, కొన్ని కోట్లాది మంది అభిమానులకు కూడా ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా పివి నరసింహారావు గారు లాంటి వ్యక్తి ప్రధాని, డాక్టర్స్కి చాలా లాస్ అయ్యా రాజేంద్ర ప్రసాద్ అనే ఒక యాక్టర్ ఉండటం వల్ల. నాకు ఏదన్నా కొంచెం ఈరోజు కొంచెం బాగాలేదు, మనసు స్ట్రెస్గా ఉంది అని అనిపించినా కానీ నేను ఫస్ట్ చూసే సినిమా రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా. DVD వేసుకొని మరీ చూసి ఆయన అనౌన్స్ చేశారు. ఆయన అనౌన్స్ చేయటం వల్ల ఆంధ్ర యూనివర్సిటీ, ఏషియాలో అతిపెద్ద యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ హస్ కన్ఫర్డ్ డాక్టరేట్ ఆన్ మీ. సుమోటోగా తీసుకుని నా మీద డాక్టరేట్ కన్ఫర్ చేశారు. నిజంగా అది 98. ఇంకొక గొప్ప విషయం, ఏ యాక్టర్కి కూడా లేదు ఇంతవరకు, ఎవరికి ఆ ఛాన్స్ కూడా రాలేదు. తిరుపతిలో కాటేజ్ కట్టేస్తే అదృష్టం మనం అనుకుంటే ఎప్పుడు కూడా కాదు అది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అనుకుంటేనే, ఆయన అనుగ్రహం ఉంటేనే ఏదైనా జరుగుతుంది. ఆయన భిక్ష వేస్తేనే, ఆయన భిక్ష వేయకపోతే ఎవ్వరూ ఆయన దగ్గర తోకలు జాడించే అవకాశం లేదు. రాజేంద్ర ప్రసాదం అంటే తినేది. ఎవరు పెట్టారు ఈ పేరు? నేము డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. నేము అయ్యో గురుగారు మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి ఇంట్లో అందరం భోజనం చేస్తున్నప్పుడు గురుగారు మా బాబాయ్ కష్టపడి, రఘురామకృష్ణరాజు కూడా నీలాగే బాబాయ్ మా బాబాయ్ కష్టపడి
అంటే ఈ ఇండియాలో ఉన్న రిచ్ ఫెలోస్ అందరూ కడతారండి, కానీ మా బాబాయ్ ముఖానికి రంగేసుకుని ఆ డబ్బులతోనే అతను కష్టపడి కాటేజ్ కడుతున్నాడు, మీరు ఏదైనా పేరు సజెస్ట్ చేయండి అని అంటే కనుక అప్పుడు సీనారాయణ రెడ్డి గారు ఎక్కడో దాకా ఎందుకు, ప్రసాద్కి చాలా ఈజియెస్ట్ పేరు పెట్టచ్చు, రాజేంద్ర ప్రాసాదము. ప్రాసాదం అంటే కోట. రాజేంద్ర అంటే దేవుళ్ళలో కల్లా ఇప్పుడు రాజుల్లో పెద్ద రాజు, కింగ్ ఆఫ్ కింగ్స్ని రాజేంద్రుడు అంటారు. సో దేవుళ్ళలో దేవుడు వెంకటేశ్వర స్వామి, దేవుళ్ళకే దేవుడు. సో రాజేంద్ర ప్రాసాద్. ఇండియాలో ఏ యాక్టర్ కట్టలేదు కదా తిరుపతిలో? లేదు. ఫస్ట్ టైం ఐఎమ్ ద ఓన్లీ యాక్టర్ హూ కన్స్ట్రక్టెడ్ కాటేజ్ ఆన్ తిరుమల. ఓకే, ఇంకెవరికి లేదు. ఎన్టీఆర్ గారు ఇచ్చారు ప్లేసు, బాబు గారా? కాదు. అప్పుడా అలాట్ చేసింది. అప్పుడు ఎలాట్ టిటిడి వాళ్ళు ఎలాట్ చేశారు. అప్పుడు చైర్మన్ గా ఉన్నది టి సుబ్రహ్మరెడ్డి గారు. ఓకే, కాంగ్రెస్ ఐఎంఏ, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్. టి సుబ్రహ్మరెడ్డి వాజ్ ద టిటి చైర్మన్. ఓకే, సంతకం పెట్టింది ఆయన. ఆయనకి తెలియదు ఎందుకు సంతకం పెడుతున్నారు. పెట్టేసిన తర్వాత ఏంటిది అని అంటే కనుక మీరు చెప్పారు కదా సార్, రాజేంద్ర ప్రసాద్ గారికి ప్లేస్ అలాట్ చేసాం, మీ కాటేజ్ పక్కదే అంటే, నాకు చెప్పలేదు ఏంటా, మా ప్రసాద్ అయితే నేనే చెప్తాను కదా అది ఇదని ఆయన ఫీల్ అయ్యారు. ఓకే.